నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు ప్రచారం చేసినటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి 6వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఎరకల మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అటు మక్తల్ కావచ్చు, నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఎందుకు ఒక అభ్యర్థి బీజేపీ తరఫున బరిలోకి దిగినటువంటి అభ్యర్థి ఎందుకు ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది కారణాలు మనం అన్వేషించినప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆయన వేధింపులకు గురి చేశారు. పార్టీ మారాలని. ఎందుకంటే అది విన్నింగ్ ఛాన్స్ ఉన్నటువంటి సీటు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందినటువంటి ఎస్టీ బిడ్డ ఈ మహదేవప్ప అని చెప్పవచ్చు. ఈ మహదేవప్పకు ఎస్టీ రిజర్వేషన్ రావడంతో ఈ మహదేవప్ప ప్రజల్లో కొంత పేరుండి, కొంత ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తిగా ఉన్నటువంటి మహదేవప్ప ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడనే సమాచారంతో, గెలుస్తాడనే నమ్మకంతో అధికార పార్టీ నాయకులను నేను పార్టీ మారాలని అనేక సార్లు వేధింపులకు గురి చేశారని ఆమె తల్లి ఆరోపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మృతదేహం వద్ద, ఆయన భౌతిక కాయం వద్ద ఆయన తల్లి తనతో కుమారుడు ఏం చెప్పాడన్న విషయాలు వివరిస్తూ పెడుతున్నటువంటి రోదన అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టేస్తూ ఉన్నది. అయితే ఈ పార్టీ మారాలని వేధింపులు ఏవైతే ఉన్నాయో, వేధింపులతో పాటు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు నిన్ను జైలుకి పంపుతాం, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాకుంటే నిన్ను జైలుకి పంపుతాం, నేను ఉండనీయం, నేను ఎక్కడ బయటికి రానియం, ఇట్లాంటి బెదిరింపులకు గురి చేసే పరిస్థితి ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి మంగళవారం ఇవాళ తెల్లవారుజామున మహదేవప్ప ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ఈ కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే అతను చనిపోయారు. ఆయన ఆత్మహత్య కాదు, ఇది రాజకీయ హత్యగా దీన్ని చూస్తున్నామని అధికార పార్టీ నాయకులు కొందరు వాళ్ళ బయట ఈ ఆత్మహత్య ఘటనను కాంగ్రెస్ నాయకుల తీరును ఖండించారు. దీనికి సంబంధించి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, అయితే నిన్న రాత్రితో పాటు గత వారం రోజులుగా అతన్ని సోషల్ మీడియాలో, ఫోన్లలో, వాట్సాప్లు కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, దీనికి సంబంధించిన మెసేజ్లు పెడుతూ ఇతనికి అభ్యంతరకర మెసేజ్లు కావచ్చు, అట్లాగే దుష్ప్రచారం కావచ్చు, ఆయనకు సంబంధించి ఏదైనా చిన్న విషయాలు ఉంటే వాటిని దుష్ప్రచారం చేయొచ్చు. ఆన్లైన్లో, సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశారనేది కూడా ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి దీని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అతను ఆత్మహత్యకు ఎందుకు చేసుకున్నాడు అనే కారణాల మీద ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. అయితే అధికార పార్టీకి సంబంధించి ఆ జిల్లా నాయకుడిగా ఉన్నటువంటి, ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మంత్రి వాకిటి శ్రీగారి తీరుపైన కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావచ్చు, ఆయన మంత్రి తీరును కూడా ఖండిస్తూ ఉన్నది. తన పరిధిలో ఇట్లాంటి ఘటన జరుగుతూ ఉంటే మంత్రి ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? ఒక వ్యక్తి బీజేపీకి సంబంధించినటువంటి 6వ వార్డు నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి వ్యక్తి బలవర్మణానికి కాల్పడడం ఏంటి అని బీజేపీ నాయకులు మంత్రిని కూడా నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే డీజీపీ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు అటువైపు రాకుండా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉన్నది. మొత్తానికి మక్తల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మక్తల్ మున్సిపాలిటీలో ఒక బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం, అది వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అందరి జయశ్రామ్. ఒక చిన్న గమనిక, హెచ్చరిక. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కౌన్సిలర్ అభ్యర్థులు, పోటీ చేసినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అధికార పార్టీ చేసినటువంటి అధికార దుర్వినియోగం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. ఎక్కడనో మన అభ్యర్థిని కిడ్నాప్ చేసిండ్రు, అంతకుముందుకు రామగుండంలో అభ్యర్థిని భయపెట్టించారు. ఇవాళ ఏకంగా మన యొక్క మక్తల్కి సంబంధించినటువంటి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప చివరికి ఆత్మహత్య చేసుకునేదాకా పోయింది. వారు మృతి చెందడం జరిగింది. వారి యొక్క మృతి అన్నది మన పార్టీకి కానివ్వండి, మనకు కానివ్వండి, నిజంగా అది చాలా తీరని లోటు. ఇవాళ అక్కడ గెలుస్తున్నారన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ మక్తల్లో
మున్సిపల్ని కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి అని తెలిసి అక్కడ ఉన్నటువంటి మంత్రి అయినటువంటి శ్రీహరి గారు భయపెట్టిస్తే చివరికి ఆయన ఎక్కడ తోచక ఊరేసుకున్నారు. కాబట్టి ఒక్కడే చెప్తున్నాం, మీకు ఏదైనా లీగల్ హెల్ప్ కావాలన్నా, పోలీసులకు కంప్లైంట్ చేయాలి అన్నా, అధికార పార్టీ పైన మీరు పోరాటం చేయలేము, మేము మాకు సహాయం కావాలి అన్న వెంటనే మీరు భారతీయ జనతా పార్టీ లీగల్ టీమ్ని మీరు కన్సర్న్ చేయండి. వాళ్ళు మీకు కూడా ప్రతినిత్యం సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నుంచి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి వరకు కూడా, ఎందుకంటే ఇది బ్యాలెట్ బాక్స్లో వేసినటువంటి ఓట్లు కాబట్టి రిగ్గింగ్ జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కౌన్సిలర్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కార్పొరేషన్ అభ్యర్థులు కూడా అప్రమత్తంగా ఉండాలి. విజయం మనదే, బాజాప్తా గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు ప్రజలు. కాబట్టి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి బెదిరింపులు చేస్తుంది.